ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. నేడు గోపాలపట్నం బస్టాప్ వద్ద విశాఖ నగర వెస్ట్ శక్తి టీం మహిళా పోలీసులు సాధన వరలక్ష్మిలు మహిళల మొబైల్స్ లో శక్తి యాప్ ఇన్స్టాల్ చేస్తూ ఆపద సమయంలో వాటిని ఎలా వినియోగించుకోవాలి, వాటి ఉపయోగాలు, చిన్నారులు మహిళలపై జరుగుతున్న నేరాలపై అవగాహన కల్పిస్తుండగా సుమారు 26 సంవత్సరాల వయసు గల మహిళ 4 సంవత్సరాల ఆమె కుమారుడితో కలిసి గోపాలపురం బస్టాప్ వద్ద ఏడుస్తుండడం గమనించి ఆమెను పలకరించి బాబు ఆకలిగా ఉంది అనడంతో తల్లి బిడ్డలకు టిఫిన్ పెట్టించి ఆమె వివరాలు అడగ్గా భర్తతో గొడవపడి 5 నెలలుగా వెంకటాపురంలో ఉంటున్న తన తల్లి వద్ద ఉంటున్నట్లు, తన కుమారుడి విషయంలో నేడు తల్లితో గొడవ జరగా ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితిలో బస్టాప్ వద్ద కూర్చుని ఉన్నట్లు తెలిపింది. వెస్ట్ శక్తి టీం మహిళా పోలీసులు సాధన వరలక్ష్మి ఆమె తల్లికి ఫోన్ చేసి విషయం వివరించగా వారు రావడంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లి కొడుకులను బాధిత మహిళ అక్కకు అప్పగించారు. సంఘటనను ఉన్నతాధికారులకు తెలియపరచగా ప్రజల భద్రతతో పాటు ఆపదలో ఉన్న వారికి ఆత్మీయ అండగా నిలిచిన శక్తి టీం సభ్యులు సాధన వరలక్ష్మిల సేవా దృక్పథాన్ని విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి ప్రత్యేకంగా ప్రశంసించారు. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటారు. మా డాక్టర్ ద్వారా బాబు కోసం వెళ్ళాలన్నా వాళ్ళ అమ్మగారు ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.